సాక్షి డిజిటల్ దిస్ ఇస్ షాహిదా. ఒక ప్రోగ్రామర్ 2 పిజ్జాలు కొనుగోలు చేశాడు. ఇందులో వింతేముంది అంటారా? కానీ దానికోసం అతను చెల్లించిన ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2010 మే 22న లాస్లో హనీక్ అనే ప్రోగ్రామర్ 10,000 బిట్ కాయిన్లు చెల్లించి 2 పిజ్జాలు కొన్నాడు. అప్పట్లో ఆ బిట్ కాయిన్ల విలువ కేవలం $41, అంటే సుమారు 3,000 రూపాయలు. కానీ నేడు అవే 10,000 బిట్ కాయిన్ల విలువ ఏకంగా 7,400 కోట్లకు పైమాటే. అందుకే ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ పిజ్జా డేగా జరుపుకుంటారు. ఈ సంఘటన కేవలం మీమ్స్, జోకులకే పరిమితం కాలేదు. ఇంటర్నెట్లో కేవలం ఒక ప్రయోగాత్మకంగా ఉన్న బిట్ కాయిన్ ను నిజ ప్రపంచంలో ఒక కరెన్సీగా మార్చిన హిస్టారికల్ ట్రాన్సాక్షన్ ఇది. ఈ ఒక్క పిజ్జా ఆర్డర్ ఆ తర్వాత కొన్ని $1 ట్రిలియన్ విలువైన క్రిప్టో పరిశ్రమకు పునాది వేసింది. కాయిన్ డీసీఎక్స్ సహ వ్యవస్థాపకులు సుమిత్ గుప్తా చెప్పినట్లుగా ఇది బిట్ కాయిన్ కు లభించిన తొలి వాస్తవ ప్రపంచ గుర్తింపు. ఆ క్షణంలో బిట్ కాయిన్ ఇంటర్నెట్ కోడ్ స్థాయి నుంచి వాస్తవ ఆస్తిగా మారింది. ఎలాంటి బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకంతో జరిగిన ఈ లావాదేవీ ఆర్థిక ప్రపంచ గతిని మార్చేసింది. ఆ 2 పిజ్జాల నుంచి మొదలైన బిట్ కాయిన్ ప్రయాణం 16 ఏళ్లలో ఊహించని స్థాయికి చేరింది. ఒకప్పుడు ప్రోగ్రామర్లు, టెక్ నిపుణులకే పరిమితమైన బిట్ కాయిన్ ఇప్పుడు వాల్ స్ట్రీట్, ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాలో స్పాట్ బిట్ కాయిన్ ఈటీఎఫ్లకు ఆమోదం లభించడంతో సంస్థాగత పెట్టుబడులు వెల్లువెత్తాయి. ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పోర్టుఫోలియోలో వైవిధ్యం కోసం చాలా మంది దీన్ని డిజిటల్ బంగారంగా చూస్తున్నారు. భారత్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం ట్రేడర్లు మాత్రమే ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు నిపుణులు, యువ ఉద్యోగులు దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. మ్యాడ్రెక్స్ అంచనాల ప్రకారం ప్రపంచంలోని మొత్తం బిట్ కాయిన్లలో దాదాపు 5% భారతీయ ఇన్వెస్టర్ల వద్దే ఉన్నాయి. పిజ్జా నుంచి పోర్టుఫోలియో వరకు బిట్ కాయిన్ భారతీయుల అంచనాలను, పర్సులను ఆకర్షించింది అని బిడ్ డెల్టా ఇండియన్ CEO వికాస్ ఎం సచ్దేవా వ్యాఖ్యానించారు. అయితే బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ రిస్క్ తో కూడుకున్నదే. గతంలో ఇది ఎన్నోసార్లు కుప్పకూలింది. అయినప్పటికీ ప్రతిసారి పుంజుకుంది. అందుకే నిపుణులు పూర్తి అవగాహనతో తమ పోర్టుఫోలియోలో చిన్న భాగంగా మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఆకలితో ఉన్న ఒక ప్రోగ్రామర్ ఇంటర్నెట్ డబ్బుతో భోజనం కొనడం, తెలియకుండానే ఆర్థిక చరిత్రను మార్చడం, ఈ కథ టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చగలదో గుర్తు చేస్తూనే ఉంటుంది.